రూ. 10,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో ఈ రూ. 10,000 ఉన్న టాప్ 3 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రూ. 10,000 ఉన్న టాప్ 3 బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి పోకో C75 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.88 ఇంచెస్ 120 Hz హెచ్డీ డిస్ప్లే వస్తుంది. ఇది మనకు మెయిన్గా డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా వస్తుంది. మీరు ఒకవేళ తక్కువ రేట్లో పెద్ద సైజ్ మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో C75 5G మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు 6.88 ఇంచెస్ వస్తుంది. మీరు ఏదైనా మూవీ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే అనేది కొద్దిగా పెద్దగానే ఉంటుంది. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ సెన్సార్ కెమెరా యూజ్ చేసినారు. ఇది మనకు మెయిన్ కెమెరా బాగానే ఉంటుంది. ఫొటోస్, వీడియోస్ కూడా మనకి బాగానే తీసుకొచ్చేది. సెల్ఫీ కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇంత తక్కువ రేటుకు ఒక మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు జనరల్ యూజ్కి మీకు బాగానే ఉంటుంది, ఎక్కువ ల్యాగ్ ఉండదు. ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5160 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఓవరాల్ మనకి బడ్జెట్ మొబైల్ అప్డేట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇవే మనకు ఈ పోకో C75 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్ మనకు 5G వచ్చేసి ఓన్లీ జియో సిమ్ మాత్రమే 5G సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ మొబైల్లో అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. ఎయిర్టెల్, జియో, మనకు విఐ ఇలా అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. మీకు ఒకవేళ 5G నెట్వర్క్ రావాలంటే జియో సిమ్ మాత్రమే వస్తుంది. మీరు ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ వేస్తే 5G నెట్వర్క్ అనేది రాదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ పోకో C75 5Gలో ఉన్న. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4GB ర్యామ్ ప్లస్ 64GB వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి 5G మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో C75 5G. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి శాంసంగ్ మొబైల్. మీరు ఒకవేళ తక్కువ రేట్లో ఒక మంచి శాంసంగ్ 5G మొబైల్ కావాలనుకుంటే ఇది కూడా ఒక మంచి ఆప్షనే. ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M06 5G. ఇది మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 90 Hz హెచ్డీ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే అనేది ఒక మంచి డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ 2 MP డెప్త్ ఉంటుంది. ఓవరాల్ మనకి మెయిన్ కెమెరా బాగానే ఉంటుంది. దాంతోపాటు 8 MP సెల్ఫీ కెమెరా. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. మీకు ఫొటోస్, వీడియోస్, దాంతోపాటు వీడియో కాలింగ్కి బాగానే ఉంటుంది కెమెరాస్. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెమెసిటీ 6300 ప్రాసెసర్. ఇది కూడా మనకు మీడియాటెక్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. మీరు డైలీ యూజింగ్ మనకు బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. మనకి బాక్స్లో ఛార్జర్ అయితే రాదు. మీరు అడిషనల్గా ఛార్జర్ అనేది కొనుక్కోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు 4 years దాకా అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇవే మనకు ఈ శాంసంగ్ గెలాక్సీ M06 5Gలో ఉన్న ఫీచర్స్. దీంట్లో మనకు 5G బ్యాండ్స్ కూడా 12 5G బ్యాండ్స్ ఉన్నాయి. మీకు 5G నెట్వర్క్ కూడా బాగానే వస్తుంది దీంట్లోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 4GB ర్యామ్ ప్లస్ 64GB వచ్చేసి రూ. 8,000 పెట్టినారు. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ శాంసంగ్ గెలాక్సీ M06 5G. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఐక్యూ నుంచి. ఇది వచ్చేసి ఐక్యూ Z9X 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకి ఇదే రూ. 10,000 మనకి మోటరోలా G35 కానీ, పోకో M6 ప్లస్, పోకో M7 ఇలా కొన్ని మొబైల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఐక్యూ Z9X మాత్రం వీటికన్నా కొద్దిగా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం మీ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేటు, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు 1000 nits దాకా హై బ్రైట్నెస్ మోడ్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఈ ఐక్యూ Z9X 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. ఇది ఫొటోస్, వీడియోస్ కూడా బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా కూడా ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. ఈ 10,000 రూపీస్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ నుంచి. మీరు డైలీ యూస్కి, చిన్న చిన్న గేమ్స్కి పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh వస్తుంది.
దాంతో పాటు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ బడ్జెట్‌లో మనకి ఇదే హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 6000 ఎంఏహెచ్. దాంతో పాటు ఛార్జింగ్ కూడా మనకు స్పీడ్‌గానే ఎక్కుతుంది 44 వాట్స్ అంటే. దాంతో పాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది. మొత్తం మనకు 2 స్పీకర్లు వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ ఐక్యూ Z9Xలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో మనకు డిజైన్ గానీ, డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసరు దాంతో పాటు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 12,000 పెట్టినారు. 12,000 రూపీస్. దాంతో పాటు కూపన్ ఆఫర్ వచ్చేసి రూ. 1,500 కూపన్ ఆఫర్ ఇచ్చినారు. జస్ట్ మీరు కింద బై నౌ ఆప్షన్ కింద కూపన్ ఆఫర్ అని ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేస్తే రూ. 1,500 ఇన్‌స్టాంట్‌గా తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ రూ. 10,500 వస్తుంది. 10,500 రూపీస్‌కి. ఈ బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఈ ఐక్యూ Z9X 5G. ప్రెజెంట్ ఇవే మనకు ఈ 10,000 రూపీస్‌లో ఉన్న టాప్ 3 బెస్ట్ మొబైల్స్. మీరు ఒకవేళ రూ. 10,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ 3 మొబైల్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. 3 కూడా ఒక మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ఈ 3 మొబైల్స్‌తో పాటు ఇంకా మనకు ఒక 2, 3 మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.